ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో ఉన్న 3వ భాగాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ మత్సరపడదు అనేటువంటి మాటను ఈ రోజున మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అందు నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. తండ్రి, ప్రతి ఉదయమున నీ శ్రేష్టమైన దివ్య వాక్యమును ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు నీ దివ్యమైన వాక్యము ద్వారా మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా అయినా మేము చదువుకున్న ఈ లేఖన భాగమును అయ్యా మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగము ద్వారా ఒక శ్రేష్టమైన మాటను, ఒక దివ్యమైన సత్యమైన మాట నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనదో మనము ప్రతి ఉదయమున ఆ శ్రేష్టమైన దివ్య వాక్యను మనము ధ్యానం చేస్తూ మన జీవితాలలో చీకటి అంధకారకు చోటు లేకుండా చేసుకుంటూ ఈ రోజున మనము ఈ రీతిగా సజీవముగా ఉన్నామంటే ఆ దివ్య వాక్యము యొక్క శ్రేష్టమైనటువంటి శక్తియే. ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ మత్సరపడదు. ఈరోజు మన లేఖన భాగంలో ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. మత్సరము అనగా మరొక పర్యాయ పదముగా మనం ఏమంటామంటే అసూయ. మత్సరము అనగా అసూయ. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనం లోకములో చూసినట్లయితే అసూయ అనేటువంటిది ఎంతటి భయంకరమైన పాపమో మనము బైబిల్ గ్రంథమును ధ్యానం చేస్తే మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే మత్సరముతో నిండుకొని ఉంటారో, మత్సరము అనగా అసూయ, ఎవరైతే అసూయతో నిండుకొని ఉంటారో వారి జీవితంలో ఏ విధమైనటువంటి ఎదుగుదల ఉండదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, అసూయ అనగా అసూయ అంటే ఏమిటంటే ఇతరుల విషయాలలోనికి చొరబడి వారి విషయాలను వారికి తెలియకుండానే మన 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 మనస్సులో మనము వాటిని నిరాశ చెందడం, వారిని కించపరచటం, దూషించటం, అలాగనే మన పొరుగువారు, మన ఇంటి ప్రక్కవారు, మన ముందు వారు, వెనకవారు వారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని మనసులో మనము ఏడుస్తూ వారి యొక్క ఆస్తిపాస్తులను చూసి బాధ, నిరసన చెందటం, ఇవన్నీ కూడా అసూయ క్రిందకు వస్తాయి. ప్రియ దేవుని పిల్లలారా, అసూయ అంటే ఏమిటో తెలుసా? ఇతరులను చూసి వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను చూసి, వారికి ఉన్న ఆస్తిపాస్తులను చూసి ఏడవటమే అసూయ. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ఈ లక్షణాలు ప్రతి మనిషిలో కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున రక్షింపబడిన వారు, రక్షింపబడని వారు అని భేదము లేదు. అందరిలో కూడా ఈ అసూయ, మత్సరము అనేటువంటిది వారిపైన ఏలుబడి చేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేసినట్లయితే అసూయ పరులకు ప్రేమ ఎంత మాత్రమునూ ఉండదు. అసూయ పరులలో ప్రేమను మనము ఎంత మాత్రము కనుగొనలేము. ప్రియ దేవుని పిల్లలారా, అసూయ ప్రేమకు పూర్తిగా వ్యతిరేకం. ప్రేమ దగ్గర అసూయకు చోటే లేదు. అసూయ దగ్గర ప్రేమ అనేటువంటిది ఉండదు. కాబట్టి క్రీస్తు ప్రేమకు అసూయకు ఏమాత్రమూ సంబంధం లేదు. క్రీస్తు ప్రేమ కలిగినటువంటి నీ జీవితంలో అసూయకు ఏమాత్రము కూడా చోటివ్వకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి అసూయ క్రైస్తవునికి ఉండకూడనటువంటి లక్షణం. ఎవరైతే క్రైస్తవుడిగా పిలబడుతున్నావో నీ జీవితంలో అసూయ అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి నీ పొరుగు వారిని చూసి, వానికున్న పేరు ప్రతిష్టలను చూసి, వారికి పెరుగుతున్నటువంటి వారి ఆస్తిపాస్తులను గురించి నీ హృదయంలో నీవు నిరసిస్తున్నావేమో, వారిని దూషిస్తున్నావేమో. దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. నీలో ఉన్నది అసూయ. అసూయ ఎంతటి భయంకరమైన పాపమో
బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపడానికి కారణం ఏంటండి? అసూయ. ఎందుకంటే దేవుడు తన తమ్ముడైన హేబేలు యొక్క అర్పణను అంగీకరించిన కారణాన్ని బట్టి కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పగపట్టాడు. ఇది అసూయతో కూడిన, మత్సరముతో కూడినటువంటి మనస్సు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగుననే యోసేపు అన్నలు మరి యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మివేయాలనేటువంటి అసూయ పరులుగా మారారు. యోసేపు తండ్రి మరి మరి యోసేపును ఒక ప్రత్యేకమైన మరి వ్యక్తిగా గుర్తించి అతనికి ఒక ప్రత్యేకమైన అంగీని ఇస్తూ మరి యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు గారు మరి ఆ రీతిగా యోసేపును గణపరుస్తున్నప్పుడు మిగిలిన తక్కిన సహోదరులకు అది నచ్చలేదు. వారిలో అసూయ మరి ఏలుబడి చేసింది. ప్రియ దేవుని పిల్లలారా, మరి అసూయ చూపారు యోసేపు మీద యోసేపు అన్నలు. అలాగనే ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఆలోచన చేశారా? యేసు ప్రభుల వారిని సైతము యేసు ప్రభుల వారిని కూడా ఈ లోకములో ఉన్నటువంటి ఆనాటి రోమా ప్రజలు, యోధా జనాంగము అసూయ చేత అప్పగించిరనే ఎవరండి ఆయన గవర్నర్ మరి పిలాతు అనేటువంటి గవర్నర్ గుర్తించాడు. దేవుని పిల్లారా, యేసు ప్రభువును మరి 3 సార్లు పిలాతు ఎదుట మరి ఆ రీతిగా విచారణకు నిలబడినప్పుడు పిలాతు యేసు ప్రభుల వారిలో ఏ విధమైనటువంటి దోషము కనుగొనకుండా ఆయనను విడుదల చేయాలని ఆ మత పెద్దలతోనూ అక్కడ గుమ్ము కూడినటువంటి ఆ యొక్క జనాంగముతో అన్నప్పుడు ఆ జనాంగం ఏమన్నారో తెలుసా? మాకు బరబ్బాను విడుదల చేయండి, యేసును మాత్రం సిలువ వేయండి అని వారు కేకలు వేసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనములో మరి ఆయన అన్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఎలయనగా వారు అసూయ వలన యేసును అప్పగించిరని ఎరిగి ఉండెను. అసూయ వలన యేసును అప్పగించినటువంటి జనాంగము ప్రియ దేవుని పిల్లారా, ఎంతటి ఘోరమైన పాపానికి దారితీస్తుందో. సర్వశక్తి కలిగిన దేవునినే అసూయ చేత వారు అప్పగించిరని సాక్షాత్తు గవర్నర్ అయినటువంటి మరి పిలాతు గ్రహించాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీలో మత్సరము అనగా అసూయ అనేటువంటిది ఉందా? ఈ రోజున నువ్వు పరీక్షణ చేసుకో. నీ పొరుగువాని పట్ల నీవు ద్వేషభావంతో, నీ పొరుగువాని పట్ల ఇతరుల విషయాలలో నీవు చొరపడి వారికి తెలియకుండానే వారి విషయాలను ఇతరులకు నీవు చేరవేసి వారు అలా వారు ఇలా వారు ఉన్నపాటున పెద్దోళ్ళు అయిపోయారు, పేరు ప్రతిష్టలు చేస్తున్నాయని నీ మనసులో నీవు అసూయ మత్సరముతో నిండుకున్న వాడివై ప్రవర్తిస్తూ ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకునమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, అసూయ ఎంతటి భయంకరమైన పాపమో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, అసూయ మత్సరము అనగా అసూయ నీ జీవితంలో ఉంటే నీ జీవితానికి ఏమేమి సంభవిస్తుందో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలను పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనములో దేవుని లేఖనము ఎలాగున సెలవిస్తూ ఉంది. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రియ దేవుని పిల్లలారా, మత్సరముతో నిండిన అసూయతో నిండినటువంటి నీ జీవితంలో అది ఏం చేస్తుందంట? మత్సరము నీ జీవితంలో ఉంటే అది నీ ఎముకలకు కుళ్ళును పట్టిస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, మరి రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తునకు అమ్మివేసిరి. ప్రియ దేవుని పిల్లలారా, ఇందాక నేను చెప్పినట్లుగా ఆ గోత్రకర్తలు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గోత్రకర్తలు, 12 గోత్రములను ప్రభు ఎన్నుకున్నటువంటి ఆ గోత్రకర్తలలో కూడా తన సహోదరుడైనటువంటి యోసేపు పట్ల వారు అసూయ మత్సరము చూశారు, మత్సరపడ్డారు, అసూయపడ్డారు, యోసేపును ఐగుప్తునకు అమ్మివేశారు. దేవుని పిల్లలారా, ఎంతటి భయంకరమైన పరిస్థితిని వారు ఎదుర్కొన్నారో తెలుసా?
తర్వాత ఎవరైతే అమ్మివేశారో, మత్సరపడి అసూయపడి ఏ సహోదరుని అయితే దూరం చేసుకున్నారో ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి మోకరించి మాకు మరి తినటానికి తిండికి గింజలు ఇవ్వమని అడుక్కున్నారు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరొక లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 45వ వచనములో మరి పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ బలముగా దిగివచ్చినప్పుడు ఆ దివ్యమైన మాటలు వినటానికి ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి జనసమూహం అంతా కూడి వచ్చినప్పుడు యూదులు పౌరుగాలి వలన దేవుని మాటలు వినుటకు వచ్చిన జనసమూహములను చూసి మత్సరముతో నిండుకొని పౌలు చెప్పిన ప్రతి మాటకు మరి అడ్డము చెప్తూ వచ్చారట. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరి హృదయంలో మత్సరం అనేటువంటిది, అసూయ అనేటువంటిది ఉంటుందో వారు దేవుని మాటకు విధేయత చూపరు. వారు చూపరు గనక వినేవారిని కూడా చెడగొడతారు. కాబట్టి భయంకరమైన పాపము అసూయ మనలో ఉంటే ప్రియ దేవుని పిల్లలారా, మరొక లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే మళ్ళీ అదే యూదులు 17వ అధ్యాయము అపోస్తల కార్యములు 5వ వచనములో, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీదకి వచ్చి యాసోన్ని సభ దగ్గరకు లాక్కుని వెళ్ళినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, యూదులు దేవుని సేవకులైన దేవుని పిల్లలైన అపోస్తలుల పట్ల ఎంతో మత్సరముతో నిండుకున్న వారై ప్రవర్తించారు. మరి పని పాట లేక తిరుగుచున్నటువంటి కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి దైవ సేవ మీద, దైవ సేవకుల మీద మరి మరి దాడి చేయించడానికి, సభకు అప్పగించడానికి మరి వారు ప్రయత్నం చేశారు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగనే రోమా పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో దేవుని మాట సెలవిస్తా ఉంది. దీనిని మనం తర్వాత ధ్యానం చేద్దాము. అలాగుననే యాకోబు 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనములో మనం చూసినట్లయితే మరి అయితే మీ హృదయములో మరి సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. మీ శరీరమందు మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును. ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో మనం చూసినట్లయితే సహింపనలవి గాని మత్సరముతో అసూయతో నిండుకున్న వారై ఉంటారు. వారి జీవితంలో ఎవరిని కూడా ప్రేమించరు, ఎవరిని కూడా వారు మరి మంచి మాట ఎవరి గురించి కూడా వారు మాట్లాడరు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడకండి, దేవుడు పైన ఉన్నాడు, జాగ్రత్త అని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగనే ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. కాబట్టి ఎవడైతే మరి మత్సరముతో నిండుకున్న సహింపనలవ కాని మత్సరముతో నిండుకున్నటువంటి వాడు జీవితంలో వాడు అనుకుంటాడట జ్ఞానం ఇది నా జ్ఞానము అని వాడు అనుకుంటాడంట. కానీ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? పైనుండి వచ్చినటువంటిది కాదు. అది భూ సంబంధమైన జ్ఞానమును ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానము. దెయ్యముల జ్ఞానం ఏంటండి? దెయ్యముల జ్ఞానం ఏంటి? ఇతరులను పాడు చేయాలని, ఇతరులను పట్టి పీడించాలని, వాడి నాశనములు కోపంలోనికి దింపివేయాలని దెయ్యం ప్రయత్నం చేస్తుంది, కానీ నిత్యరాజ్యం చేర్చలేదు కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనకు జ్ఞానము పైనుండి వస్తుంది. దేవుని లేఖనం ఎంత సూటిగా మనతో మాట్లాడుతూ ఉందో ప్రియ దేవుని పిల్లలారా. అలాగుననే 16వ వచనములో అంటాడు కదా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరి జీవితములైతే అసూయతో మత్సరముతో నిండుకున్న వారై ఉంటారో, మత్సరముతో నిండుకున్న ప్రజలు ఎక్కడుంటారో అక్కడ వివాదమును, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము కూడా అక్కడ జరుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? ఇట్టి మత్సరముతో నిండుకున్నటువంటి మనుష్యుల మధ్య మనం నివసిస్తా ఉన్నాం. కాబట్టి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని సత్యవంతుడైన దేవుణ్ణి నీవు ఎరిగినట్లయితే, ఆయన యందు భయభక్తులు నిలిపినట్లయితే నీ జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకో. ఎంత అసూయతో నీవు ఎంతకాలం జీవించావో,
నీ పొరుగువాని పట్ల మరి నీ పొరుగువాని జీవితంలోనికి తొంగి చూసి నీ పొరుగువాని విషయాలను వారికి తెలియకుండా మరి అనేకులకు నీవు మత్సరముతో కూడిన అసూయతో కూడిన హృదయముతో నీవు ఆలోచన చేసావో, వారి గురించి తలంచావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని అసూయ ఎంత ఘోరమైన పాపమునకు దారి తీసిందో మరి లేఖనమును సెలవిచ్చినట్లుగా అసూయ మత్సరము ఎక్కడైతే ఉంటుందో అక్కడ అల్లరియు వివాదమును ప్రతి నీచ కార్యమునకు చోటు ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మత్సరముతో కూడిన హృదయాన్ని తీసివేసుకొని ఈ రోజున నా ప్రభువు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో ఉన్న ఆ మత్సరముతో కూడిన ఆ మలినమైనటువంటి హృదయాన్ని నీలో నుండి తీసివేసి పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగున జీవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రేమ మత్సరపడదు. దేవుని ప్రేమ మత్సరముతో నిండుకున్నది కాదండి. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమకు అంతు లేదు. కాబట్టి ఆ దివ్యమైన ప్రేమకు బద్దులవై నీ జీవితంలో ఉన్న ఆ అసూయను, ఆ మత్సరమును కడిగి వేసుకొని పరిశుద్ధులుగా మారమని ప్రభు పేరు మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. దేవా, ఈ రోజున మాకు మంచి శ్రేష్టమైన విషయమును మాకు తెలియచేశారు నాయన. మత్సరముతో నిండుకున్న హృదయము, మత్సరముతో నిండుకున్నటువంటి మరి యేసేపు అన్నలు, మత్సరముతో నిండుకున్నటువంటి కయీను, మత్సరముతో నిండుకున్నటువంటి ఆనాటి యోధా జనాంగము, రోమా ప్రజలు యేసయ్యను ఏ రీతిగా అయితే వారు అసూయ వలన అప్పగించారని నాయన, వారు అసూయ చేత అప్పగించి ఎంత ఘోరమైన పాపం చేశారో ప్రియ దేవుని నా ప్రియ తండ్రి నైనా, ఈ రోజున అలాంటి మనస్సు కలిగిన వారు ఇంకానూ ఈ లోకంలో ఉన్నారు నాయన. వారందరూ మారు మనసు పొంది వారిలో ఉన్నటువంటి అసూయ మత్సరమైనటువంటి ఆ మలినాన్ని తీసివేసుకొని నాయన నీ వాక్యం అనే ఉదక స్నానం చేత వారు శుద్ధి చేయబడి సత్యమైన నీ నామమును తెలుసుకొని నీ నామమందు నైనా వారు నిరీక్షణ ఉంచి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని దేవా, నీవు సెలవిచ్చిన మాటను బట్టి ఏ ఒక్కరైతే ఈ రోజున మారాలని వారిలో ఉన్న అసూయను మత్సరతను కడిగి వేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో అట్టి కుటుంబాలన్నిటినీ దీవించమని, వారి ఆత్మలు రక్షించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.